నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సిరిసాగర్. ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుఫానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్లు ఓ నివేదిక తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత 3 దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడిన దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. 1995 నుంచి 2024 వరకు చోటు చేసుకున్న 430 ప్రకృతి విపత్తుల్లో 80,000 మంది మరణించారు. సుమారు 130 కోట్ల మంది ప్రభావితులయ్యారు. అంతేకాదు $170 బిలియన్ నష్టం వాటిల్లినట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ద్వారా నివేదిక వెల్లడైంది. ఈ నష్టం 1998 గుజరాత్ తుఫాన్లు, 1999లో ఒడిశాలో సూపర్ తుఫాన్, 2013 ఉత్తరాఖండ్ వరదలు సహా కరువు, హీట్ వేవ్స్ వల్ల సంభవించినవిగా సదరు నివేదిక తెలిపింది. వాతావరణ పరిస్థితులు భారత్లో అభివృద్ధి, జీవనోపాధికి పెను ముప్పుగా మారినట్లు సదరు నివేదిక పేర్కొంది. ప్రకృతి విపత్తులు ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది. 2024లో భారత్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో తీవ్రంగా నష్టం జరిగినట్లు పేర్కొంది. దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు, ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలను తీవ్ర ప్రభావితం చేశాయని సదరు నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1995 నుంచి 2024 మధ్య 9,700 కంటే ఎక్కువ తీవ్రమైన ప్రకృతి విపత్తులు సంభవించినట్లు సదరు నివేదిక తెలిపింది. దాదాపు 8.3 లక్షలకు పైగా మరణాలు సంభవించినట్లు పేర్కొంది. ఈ విపత్తులు 5.7 బిలియన్ల మందిని ప్రభావితం చేసినట్లు వివరించింది. దాదాపు $4.5 ట్రిలియన్ ఆర్థిక నష్టాన్ని కలిగించాయని జర్మన్ వాచ్ తెలిపింది. గత 3 దశాబ్దాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులకు డొమినికా దేశం అత్యంత ప్రభావితమైనట్లు జర్మన్ వాచ్ నివేదిక వెల్లడిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్, హుండురాస్, లిబియా, హైతీ, గ్రెనేడా, ఫిలిప్పీన్స్, నికరాగ్వా, భారత్, బహుమాస్ ఉన్నాయి.